హలో హాయ్ అండి. సిపిగిట్ 2026కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ లేదా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ కానీ లేదంటే క్యాంపస్లో సీట్ రావాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద మనమైతే డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చినట్టుగా హాల్ టికెట్స్ ఈ మంత్ 28కి అయితే రిలీజ్ అవుతాయి. జూలై ఫస్ట్ వీక్లో అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ఎప్పటి నుంచి అని ఖచ్చితంగా డేట్ అయితే ఇంకా రాలేదు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డిక్లరేషన్ ఆఫ్ ప్రిలిమినరీకి మాత్రం 17th జూలై రోజు అయితే రిలీజ్ అవుతుంది. సిపిగిట్ 2026 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి ఒకసారి. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎగ్జామ్ వచ్చేసి మనకు 90 minutes ఉంటుంది. 100 మార్క్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. 100 questions 100 మార్క్స్, 90 minutes టైం ఉంటుంది. మైనస్ మార్క్స్ అయితే ఏమి ఉండవు. క్వశ్చన్ పేపర్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లాసిఫికేషన్స్ కానీ, మ్యాచింగ్ కానీ, కాంప్రహెన్షన్ ఆఫ్ రీసెర్చ్ స్టడీ కానీ, ఎక్స్పెరిమెంట్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఎక్కువగా రిపీట్ అవుతాయి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది అందరికీ సేమ్ ఉంటుందండి. ఎంఏ కానీ, ఎంకామ్ కానీ, ఎంపీఈడి కానీ చేసే వాళ్ళందరికీ 100 మార్క్సే ఉంటాయి. 100 questions ఉంటాయి. 90 minutes టైం అయితే ఉంటుంది. సిపిగిట్ 2024కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఒకసారి చూద్దాము. 2024కి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండి ఇవి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇవన్నీ ప్రతి సబ్జెక్ట్ ఉందండి ఇందులో. మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఏదో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీరు ప్రీవియస్ పేపర్స్ని చూడడం వల్ల మీకు కూడా కొంచెం అవగాహన వస్తుందండి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా అడిగారు, మనం ఎలా ఆన్సర్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి అనే దాని మీద మీకైతే ఒక గ్రిప్ వస్తుందండి. ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ముందు ప్రీవియస్ పేపర్స్ స్టడీ చేయడం వల్ల మనకు కొంచెం బెనిఫిట్గా ఉంటుంది. మీ సబ్జెక్ట్కి కావాల్సినటువంటి ప్రీవియస్ పేపర్స్ ఇంకా ఏమన్నా కావాలంటే నాకు మెసేజ్ చేయండి. నేనైతే మీకు లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఉన్నవన్నీ 2024 సిపిగిట్కి సంబంధించిన మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ కీ 2 ఉన్నాయండి ఇందులో. ప్రిలిమినరీ కీ అండ్ క్వశ్చన్ పేపర్. ఇప్పుడు ఎంఎస్సి ఆర్గానిక్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ చూద్దాం ఒకసారి. క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి, ఎలా అడిగారో. ఇది ఎంఎస్సి కెమిస్ట్రీకి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ అండి. దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది క్వశ్చన్స్ ఎక్కువగా ఎలా అడిగారో, ఎలాంటి క్వశ్చన్స్ రిపీట్ అయినాయి, దానికి ఎలాంటి ఆన్సర్స్ ఉన్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ మీద ఫోకస్ చేస్తే సిపిగిట్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చో మీకైతే ఒక అవగాహన వస్తుంది. ఎంఎస్సి కెమిస్ట్రీ సబ్జెక్ట్కి సంబంధించిన సిపిగిట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూడండి. ఇక్కడ క్వశ్చన్స్ అయితే మీకు ఈ విధంగా అడుగుతారు. ఆన్సర్స్ అయితే ఇలా ఉంటాయి. ఏ అండ్ బి కానీ, బి అండ్ సి కానీ ఇలా ఉంటాయి. క్వశ్చన్స్ అన్నిటిని ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని కూడా చూసుకోండి. క్వశ్చన్స్ మ్యాచింగ్ కానీ, క్లాసిఫికేషన్ కానీ, ఎక్స్పెరిమెంట్ టైప్ క్వశ్చన్స్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఎక్కువగా అడుగుతారండి. ఎంఎస్సి కెమిస్ట్రీకి సంబంధించి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు థీరమ్స్ ఉంటాయి కదా, థీరమ్స్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఆ థీరంకి సంబంధించి కింద సూటబుల్ అయ్యే ఎగ్జాంపుల్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. మనకు సిలబస్లో ఉన్నటువంటి థీరమ్స్ మీద కూడా ఫోకస్ చేయండి. దాని నుంచి కూడా 3 to 4 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ చూడండి ఒకసారి. ఆక్సి హిమోగ్లోబిన్ నుండి O2 విడుదలకు అనుకూలమైన పరిస్థితులను గుర్తించండి అని ఉంది కదా. దీనికి ఆప్షన్స్ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. ఇక్కడ ఆప్షన్స్ దగ్గర కొన్ని గ్రీన్ కలర్, కొన్ని రెడ్ కలర్ ఉన్నాయి కదండి. రెడ్ కలర్లో ఉన్నాయి రాంగ్ అండి. అక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా, అది ఆ క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ అని అర్థం. ఇది రెస్పాన్స్ షీట్ అండి. మీకు కూడా సేమ్ ఇలాగే వస్తుంది రెస్పాన్స్ షీట్ అండ్ కీ కూడా వస్తుంది. మీరు కూడా ఇలాగే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎంఎస్సి కెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. మీకు కావాల్సిన క్వశ్చన్ పేపర్స్కి కింద లింక్ ఇస్తాను. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇంకా సిపిగిట్ మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా, హాల్ టికెట్స్ గురించి కానీ, ఎగ్జామ్ గురించి కానీ, ప్యాటర్న్ గురించి కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకైతే మెసేజ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం అయితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.